బాబు వాళ్ళ నాన్నేరి లేరు. చనిపోయారా? బాబు 9వ నెల కడుపుతున్నప్పుడు వదిలేసారు. నాలుగు సంవత్సరాలండి ఇప్పుడు మాట్లాడి. నేను ఎప్పుడు చేసినా బ్లాక్లోనే ఉంటుంది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేదా? నాకు ఇచ్చే ధైర్యం లేదు మేడం. నాకంటే వెనకాల ఎవరు లేరు. నేను వెళ్ళి మాట్లాడాలంటే వాళ్ళతో మాట్లాడలేదు. నువ్వు ఒక్కరితో వెళ్ళి అసలు ప్రయత్నం ఎందుకు చేయరమ్మా? ప్రయత్నం చేయకుండా నాకు ఎవరు లేరండి అంటే మరి నువ్వు ఎవరున్నారని చూసుకొని ఆ అబ్బాయితో పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోయావు. అప్పుడున్న ధైర్యం ఇప్పుడు ఎందుకు చేయరు మీరు అసలు? చెప్పు నెంబరు. నీ భార్య పేరు ఏంటి? భాగ్యలక్ష్మి. మరి ధనలక్ష్మి ఎవరు? మామూలుగా పరిచయం అయ్యారా? మరి మామూలుగా పరిచయమైన అమ్మాయికి ప్రెగ్నెంట్ చేసి డెలివరీ అయ్యేటట్టు చేసావు. మరి ఇప్పుడు ఎవరు చేసుకుంటాడు అమ్మాయిని? నువ్వు పిల్లల్ని కనిపెట్టి వెళ్ళిపోతే ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటి? ఎంత ఇచ్చావు? నువ్వు కానీ ఫోన్ పెట్టావా? నేను మొత్తం టీంతో వచ్చేస్తాను చెప్తున్నాను. మాట్లాడింది సరిగ్గా సమాధానం చెప్పకపోతే. ఇది ఏ ఊరు? ఇది కలుపులంక. కడియం దాటి కలుపులంక అనే ప్రాంతానికి వచ్చాను. తెలుసు కదా, కడియం అనగానే చాలా ఊర్ల వరకు కూడా ఎక్కడ చూసినా గ్రీనరీ, మొత్తం మొక్కలు. ఇక్కడి నుంచే కుదిరితే అన్ని రాష్ట్రాలకు కూడా మొక్కల్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అంత ఫేమస్ కడియం అంటే. మరి ఎంత ఫేమస్ అయిన కడియానికి నేను ఎందుకు వచ్చాను అంటే మొక్కలు కొనడానికి అయితే కాదు. అక్కడ చూడండి, చిన్న బాబుని ఎత్తుకుంటూ ఒక లేడీ కనబడుతున్నారు కదా. ఆ చిన్నపిల్లడిని ఎత్తుకొని ఏదైనా పనికి వెళ్దామన్నా కూడా అవ్వటం లేదు. భర్త చనిపోలేదు కానీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియని స్థితిలో ఆవిడ అలా కష్టమైన పరిస్థితిలో ఉన్నారు. సో మనకి ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఇల్లు చూసారు కదా, కనీసం ఇద్దరు నిలబడి మాట్లాడడానికి కూడా వీలు లేక ఇలా బయటకు వచ్చేసాం అనమాట. కారు మేము పక్కన ఆపేసుకొని పక్కన వెళ్ళి కొంచెం రిక్వెస్ట్ చేస్తే పక్కన ఉండండి మాట్లాడుకోండి అని చెప్పేసి అంటే పక్కకి తీసుకొచ్చేసాను. అగో బాబుతో ఆవిడ అక్కడ ఉన్నామన్నారు. సో అది బయట నిలబడి మాట్లాడుకుందాం అని చెప్పేసి బయటకు వచ్చాం అనమాట. నమస్తే అమ్మ. బాబు వచ్చి మీలాగే ఉన్నాడు. పేరేంటి? సందీప్. మీ పేరు? ధనలక్ష్మి. ధనలక్ష్మి. సందీప్తో అసలు వీళ్ళకి ఏంటి ప్రాబ్లం అనేది అడిగి తెలుసుకుందామండి. నీకు ప్రాబ్లం ఏమైనా ఉందా సందీప్? ప్రాబ్లం ఉందా నీకు? అయ్యయ్యో, ఎంత నీ వయసు? 4 సంవత్సరాలు. 4 ఏళ్ళకి సందీప్కి ప్రాబ్లం ఉంది. సో సందీప్ ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాం. తన ప్రాబ్లంకి తగ్గట్టు క్లియర్ చేసే శక్తి నాకు ఉంది, కానీ తనకు నోరు తెరిచి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ చెప్పడానికి నేను క్లియర్ చేయలేను. కానీ తన స్థాయికి క్లియర్ చేసే ప్రాబ్లం అయితే నాకు ఉంది కాబట్టి మాట్లాడేద్దాం సందీప్తో. భోజనం చేసావా నాన్న? తిన్నావా? ఏం తిన్నావు? ఏ బువ్వా? ఏం కూర? కూర ఏం కూర నాన్న? పెరుగన్నా. అమ్మ నీ పేరేంట్రా? ధనలక్ష్మి. దానా కదా, మర్చిపోయాను. ఆ ఇల్లు మీదేనా? అదే. ఎంత తల్లి? 2000. 2000. మీరు ఏం పని చేస్తున్నారు? కలుపు తీతే మొక్కలకి. ఇక్కడేనా? అంటే కొంచెం దూరంగా వెళ్తాం. ఎంత ఇస్తారు రోజు? 400. 400 ఇస్తారు. బాబు వాళ్ళ నాన్నేరి లేరు. చనిపోయారా? చెప్పా చేయలేదు, ఎక్కడికి వెళ్ళిపోయారు. 4 సంవత్సరాలు అవుతుంది. బాబుకి ఎన్ని ఇళ్ళు? 4 సంవత్సరాలు. బాబు పుట్టిన వెంటనే వెళ్ళిపోయారా? ఏమైనా గొడవ అయిందా? ఏం అవ్వలేదు మేడం, ఆయన చెప్పలే చేయలేదు, ఇంక వెళ్ళిపోయారు. మీది లవ్ మ్యారేజా? ఇంట్లో తెలిసి పెళ్లి చేసుకున్నావా? ఎవరికి తెలియదు. పెళ్లి చేసుకున్నట్ట? మా నాన్నగారికి తెలుసు. మేము పెళ్లి చేసుకున్నప్పుడు మా నాన్నగారు ఉన్నారు. ఆయన వెళ్ళిపోయాక కూడా మా నాన్నగారు చూసుకున్నారు. ఛానల్లో 1 సంవత్సరం చూశారు మమ్మల్ని. ఆయన చనిపోయాక ఇంకా బాబుని పట్టుకొని బతుకుతున్నాం ఇక్కడికి వచ్చి. ఇంట్లో ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు? వేరే కాస్టా? వాళ్ళది వేరే కులం, మాది తూర్పు కాపులు అంట. ఎందుకు చెప్పలేదు ఇంట్లో పెళ్ళి అబ్బాయిని చేసుకుంటానని చెప్పలేదా? ఏమ్మా? చెప్తే చేయరేమనేసి. అంటే వాళ్ళది ఏ కాస్ట్? ఎస్ఐ. ఓ, అందుకని భయపడిపోయారా? అయ్యో, ఎందుకు? అబ్బాయి అప్పుడేమీ ఉద్యోగం అది ఏం చేయలేదా? తాపి పని చేస్తారండి. ఇప్పుడు తాపి పని చేసినా పర్వాలేదులే, కానీ సిన్సియారిటీగా ఉంటే బాగున్నావు. సిన్సియర్గా ఉంటే బాగున్నావు. బాబు పుట్టిన నెలకి వదిలేసి వెళ్ళిపోయారు. అంటే ఇంక గొడవ అయిందా? ఏం లేదు. ఎందుకు వెళ్ళిపోయారు కూడా చెప్పలేదు, సడన్ గా వెళ్ళిపోయారు. ముందు నుంచి ఏమైనా మీరు అంటే మామూలుగా పెళ్ళి అయినా ఎన్ని రోజుల వరకు కలిసి ఉన్నారు? 2 సంవత్సరాలు. బాబు 9వ నెల కడుపుతున్నప్పుడు వదిలేసారు, వెళ్ళిపోయారు. మళ్ళీ కొన్ని రోజులకి బాబు పుట్టి నెలకి మళ్ళీ వచ్చారు.
ఎక్కడికి వెళ్ళేటప్పుడు? ఎక్కడికి వెళ్ళిపోయి చెప్పలేదు. ఏమని అడుగుతుంటే కొట్టేవారు, తిట్టేవారు. మా నాన్నగారేమో ముసలి ఆయన అడగడు అంత గమ్మున రాడు మా ఇద్దరి మధ్యలోకి. అయ్యో అదేలే, ఎవరైనా భార్య ఇంకా ఇష్టపడి పెళ్లి చేసుకున్న తర్వాత ఇంక భార్యాభర్తలు గొడవలు అంటేనే ఎవరు పెద్దగా సరే వాళ్ళే సర్దుకుంటారులే అనుకొని ఎవరు రారు. ఆయన ఆ ఉద్దేశంతో రాలేదేమో. ఫోన్ లేదు, ఏం లేదు. ఇంకా అప్పటి నుంచి నేను చేసిన ఫోన్ అది లేదా? లేదు. ఫోన్ నెంబర్ ఉందా? ఫోన్ నెంబర్ ఉంది. అయితే ఒకసారి చేద్దామా? తెలుసా నెంబరు? చెప్పు నెంబరు. 94 90 65 98 07. పేరు? నాని వస్తుంది. ఇంటి పేరు? అత్తింటి నాని. అత్తింటి నాని. రింగ్ అవుతుంది. మధ్యలో మీరు ఎప్పుడు చేయలేదా ఫోను? ఎందుకు చేయలేదమ్మా? నేను చేసిన బిజీ టోన్లో పెట్టేశారు ఫోన్. ఇంకా బ్లాక్ లిస్ట్లో పెట్టారా? వేరే నెంబర్ నుంచి చేయాల్సింది కదా. వాళ్ళు కూడా అలాగే పెట్టారు. నా వాయిస్ వింటున్నారు, పెట్టేస్తున్నారండి. సరే నుంచి. హలో, అత్తింటి నాని గారేనా? బాబు ఎక్కడున్నావు? మీరు ఎక్కడున్నారు నాని గారు? జంగారెడ్డిగూడమా? ఎందుకు అక్కడ ఉన్నారు? ఏమ్మా ఎందుకు అక్కడ ఉన్నారు? నీకు పెళ్ళి అయిందా? మీ భార్య పేరేంటి? నీ భార్య పేరేంటి? భాగ్యలక్ష్మి. మరి ధనలక్ష్మి ఎవరు? ధనలక్ష్మి అనే అమ్మాయి ఎవరు? ధనలక్ష్మి అనే అమ్మాయి ఎవరు బాబు? మామూలుగా పరిచయం అయ్యారా? మరి మామూలుగా పరిచయమైన అమ్మాయికి ప్రెగ్నెంట్ చేసి డెలివరీ అయ్యేటట్టు చేసావు మరి? గొడవ అయితే అలాగా పొరటాలతో ఉన్న ఆవిడని వదిలిపెట్టి వెళ్ళిపోతావా? అలా వదిలిపెట్టి వెళ్ళిపోతావా మరి? ఇప్పుడు ఎవరు చేసుకుంటాడు అమ్మాయిని? నువ్వు పిల్లల్ని కని పెట్టి వెళ్ళిపోతే ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటి చెప్పు. సెటిల్మెంట్ అయిపోయిందా? ఏం సెటిల్మెంట్ చేసావు? ఉండు నేను అడుగుతాను కదా. ఏం సెటిల్మెంట్ చేసావు అమ్మాయికి లైఫ్లో? ఎంత ఇచ్చావు? నువ్వు కానీ ఫోన్ పెట్టావా? నేను మొత్తం టీంతో వచ్చేస్తాను చెప్తున్నాను. మాట్లాడింది సరిగ్గా సమాధానం చెప్పకపోతే. నేను లొకేషన్ ట్రేస్ చేశాను, నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అన్నీ కూడా తీసుకున్నాను. అమ్మాయి పరిస్థితి ఏంటి చెప్పు. ఈ ఊరు వచ్చి గొడవ చేస్తాను నేను మొత్తం టీంతో. అమ్మాయికి ఏం సెటిల్మెంట్ చేసావు? మాట్లాడవేంటి? ఏం పేరు? నానియా? బాబు నాని, ఏం సెటిల్మెంట్ చేసావు అమ్మాయికి? ధనలక్ష్మికి? మరి పదండి వాళ్ళ ఊరు వెళ్దాము. ఈ అబ్బాయి ఎక్కడున్నాడో తెలుస్తుంది. ఆ భాగ్యలక్ష్మిని నేను అడుగుతాను నిలదీసి. అమ్మ నువ్వు బట్టలు సర్దుకొని ఉండు, నేను ఒక అరగంటలో వస్తాను. బాబు సమాధానం చెప్తావా ఊరు రమ్మంటావా? సమాధానం చెప్తావా ఊరు రమ్మంటావా? ఏం చెప్పావు చెప్పు ఇంకోసారి. ఏమని? నువ్వు చెప్పు. అమ్మాయి ఎక్కర్లేదని చెప్పిందా? ఎందుకు? ఏమండి వాళ్ళ అక్కల్లా గొడవలు చేసి మా ఇంటికి చెప్పి చిరాకు చేశారండి. పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళినాను. గట్టిగా మాట్లాడు. ఇప్పటి వరకు బాగానే ఉన్నావుగా? కాదండి, వాళ్ళ అక్కల్లా గొడవలు అవి చేసి గొడవ చేస్తే వదిలేసి వెళ్ళిపోతావా? నిండు పొరటాలని వదిలేసి వెళ్ళిపోతావా? నిండు చోళాలని? వాళ్ళ అక్కర్లేనండి. మరి ఇంటికి ఫోన్ చేసి చెప్పడం, మళ్ళీ కోర్టు దాకా వెళ్ళడం. నేను మళ్ళీ మాట్లాడతాను. 10 నిమిషాలు నువ్వు ఫోన్ తీ, నేను మళ్ళీ మాట్లాడతాను నీకు. నేను మళ్ళీ మాట్లాడతాను. నేను మళ్ళీ మాట్లాడతాను, లేదంటే మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను. నువ్వు ఫోన్ అయితే తీయకపోయావంటే ఊరుకునేది లేదు. అసలు ఏం జరిగింది చెప్పు, సరిగ్గా చెప్పు. మేడం అన్నీ కాదు, మన పిల్లడు పుట్టినప్పుడు కూడా రాలేదు. సెటిల్మెంట్ అయిపోయిందా? అవ్వలేదు. మీ అక్క వాళ్ళకి ఫోన్లు చేసేవారా? లేదు.
అసలు ఏం జరగలేదు. ఆయన మటుకు ఆయన గొడవ పెట్టుకుని ఆయన మటుకు ఆయన చేసుకుని దేనికి వచ్చింది గొడవ? మామూలుగా అలా తాగేసి వేరే అమ్మాయి ఎందుకు చూస్తే నేను అడగడం చేయడం అలా గొడవ వచ్చింది అనమాట. ఆయనకి నేనే కాదు మేడం, చాలా మందితో ఉండేవాడు ఆయన. అలా వద్దు గట్ట అని చెప్పితే గొడవలు పెట్టేసి ఇంకా చేయలేదు వెళ్ళిపోయారు అనమాట. బాబు పుట్టినప్పుడు రాలేదు, మా నాన్నగారు చనిపోయినప్పుడు మళ్ళీ కోరుకున్నావా రమ్మని చెప్పడం? ఇప్పుడు వచ్చినా కూడా నేను దగ్గరికి తెచ్చుకోవడం నాకు సిద్ధమే. మరి అబ్బాయికి పెళ్లి అయిపోయింది అంటున్నాడు, భార్య పేరు చెప్తున్నాడు. ఏమైంది మాకైతే ఏం చెప్పలేదు. 4 సంవత్సరాలు అండి ఇప్పుడు మాట్లాడి. నేను ఎప్పుడు చేసినా బ్లాక్లోనే ఉంటుంది ఎప్పటికైనా వస్తారేమో. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేదా? వెనక ముందు ఎవరు లేరు. నువ్వు ఒక్కరితో అసలు ప్రయత్నం ఎందుకు చేయరమ్మా? ప్రయత్నం చేయాలి కదా. చంటిబాబుతో వెళ్ళినప్పుడు కనీసం పోలీసులు పిలుస్తారు, ఏం జరిగిందని చెప్తారు కదా. అడేదో సెటిల్మెంట్ చేశాను అంటున్నాడు కదా, ఏం సెటిల్మెంట్ అంటే కనీసం వాళ్ళ ముందేనే కూర్చొని అడిగితే ఏదో ఒకటి జరుగుతుంది కదా. ప్రయత్నం చేయకుండా నాకు ఎవరు లేరండి అంటే మరి నువ్వు ఎవరున్నారని చూసుకొని అబ్బాయితో పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోయావు. అప్పుడున్న ధైర్యం ఇప్పుడు ఎందుకు చేయరు మీరు అసలు? పిల్లడితో ఉన్నావు కదా, పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ లేడీ కానిస్టేబుల్ ఎవరో ఒకరు ఉంటారు, ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తారు. అందరూ మనకి వెనక ఊరంతా రావాలని ఏం లేదు. అసలు ఫస్ట్ నువ్వు ప్రయత్నం చేస్తేనే కదా అయ్యే పిల్లలు తిరుగుతుందని పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఏదో ఒక టైంలో వస్తారు. ఎన్నాళ్ళు నల్లగుంటావు చెప్పు? ఇప్పుడు ఈ పిల్లని తీసుకొని వెళ్ళి ఏ పనికన్నా ఒకరోజు పక్క వాళ్ళు చూస్తారు, 2 రోజులు చూస్తారు. అది మీ ఆయన ఉంటే పిల్లడు 10th కో 9th కో 8th కో వరకు వచ్చినంత వరకు కనీసం వాడికి వచ్చినంత వరకైనా నువ్వు బయట పని చేసుకుంటే అంతవరకు వెళ్ళడానికి కూడా లేదు. వీడు వదిలేసి వెళ్ళిపోతే వాడెక్కడికి వెళ్ళిపోతాడు? ఇవాళ వెళ్ళి కంప్లైంట్ ఇస్తావా? నాకు ఇచ్చే ధైర్యం లేదు మీరు. నాకంటే వెనకాల ఎవరు లేరు. నేను వెళ్ళి మాట్లాడాలంటే వాళ్ళతో మాట్లాడలేదు. ఎవరితో? పోలీసులతో. నీకేం జరిగింది ఇప్పుడు నాకేం చెప్పావు అదే చెప్పు. తోడు వస్తారు, ఎవరో ఒకరు పిలిపిస్తారు. ఆయన పిలిపిస్తానంటే ఆయన కావాలి మేడం, ఆయన ఏమో రానంటున్నాడు కదా. నాకు రాకపోతే వదిలేయమ్మా. కనీసం కంప్లైంట్ ఇచ్చావనుకో ఎంతో కొంత నీకు సెటిల్మెంట్ అయినా చేస్తాడు. ఆ పిల్లడికి ఫిక్స్డ్ డిపాజిట్ లేకపోతే ఏదో ఒకటి చేసుకుంటే కనీసం ఇంట్రెస్ట్ ద్వారా ఆడు ఎదిగే వరకు నీకు పనికి వస్తుంది కదా. 10 లక్షలు 20 లక్షలు డిమాండ్ చేయు. ఆడు ఆస్తులు అమ్ముకుంటాడు, ఏం అమ్ముకుంటాడు. ఇప్పుడు నేను వీధిలో పెట్టేసి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు కదా, వాడు రోడ్డు పళ్ళు అయితే నీకేంటి? పిల్లడి కోసం నువ్వు ఆడపిల్లవి కనీసం కంప్లైంట్ ఇవ్వడానికి కూడా నువ్వు ఆలోచిస్తే ఓకే. నువ్వు భయంతో ఉన్నావు, మరి అంత భయం ఉన్న అమ్మాయివి ఎలా నువ్వు బయటకు వచ్చావో అర్థం కావట్లేదు. అప్పుడు ఎలా వచ్చేసింది ధైర్యం? చెప్పారు మేడం, చెప్పారు, నేను వినలేదు. ఇప్పుడు పడుతున్నాను బాధ. పోనీ ఇంకో రోజు ఎప్పుడైనా అమ్మాయిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారమ్మా? నేను ఇక్కడ ఎవరితో ఎవరైతే ఏముంది క్యాస్ట్తో ఏముంది ఎందుకంటానమ్మా? ఇక్కడ ఈ అమ్మాయి ఇప్పుడు అంటే వాళ్ళైతే ఒకటి వీళ్ళైతే ఒకటి ఏం లేదు. న్యాయం అన్యాయం ఇక్కడ క్లియర్ తెలుస్తుంది కదా. మళ్ళీ మీ ఆయన వచ్చి కొడతాడన్నా? అవును, మీ ఆయన వచ్చి కొట్టేంత రైట్స్ లేవు. మళ్ళీ నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను ఒకటే మాట పట్టుకో. సరే. ఎవరు పట్టించుకోరండి, సరిగ్గా రావడం కానీ అడగడం కానీ ఇక్కడ ఎవరు పట్టించుకోరు. ఎందుకు పట్టించుకుంటారు? ఎవరు బాధలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు పని మానుకొని పక్కింటి వరకైతే వస్తారు. కూడా చంపేసిన సరే అడిగేవాళ్ళంటే లేరు, అలా చూస్తారు అంటున్నారు. 2 సార్లు ఈ అమ్మాయి గురించి దెబ్బలు తింటాం, అప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి అమ్మాయి. అదేలే, ఒక్కసారి ట్రై చేయి. ఒక్కసారి ఈరోజు ట్రై చేసి చూడు. నువ్వు ఆటో డబ్బులకి వాటికి వీటికి ఏమైనా ఉంటే నేను డబ్బులు ఇస్తానులే, కానీ నువ్వైతే ట్రై చేసి చూడు. తర్వాత ఇంకేదో ఒకటి ఆలోచిద్దాం. మరి ఇక్కడే ఉంటావా? వేరే ఇంకెక్కడికైనా వచ్చి బ్రతుకుతావా? ఇక్కడే ఉంటావు, వేరే ఎక్కడికి రావు. మళ్ళీ మంత్లీ ఎంత పని చేస్తే వస్తాయి నీకు డబ్బులు? 5 రోజులు 6 రోజులు అలా 5 రోజులకి 2000 వస్తాయి మేడం. అలా 5 రోజులు చేసి 6 రోజులు చేసి తర్వాత బాబుని చూసుకుంటూ ఉంటాను. ఇల్లు రూమ్ కిరాయి కట్టుకుని. ఇంటి రెంట్ ఎంత అన్నా? 2000. సరే, ఈ అబ్బాయి నెంబర్ అయితే మేము పెట్టేస్తాం, పర్వాలేదా? కేసు కాదు, సోషల్ మీడియాలో పెట్టి వచ్చా అతని నెంబరు? పెట్టేయండి, పర్లేదు మేడం. చాలా ద్రోహం చేశాను నన్ను. పెట్టేసి ఇంకెవరో ఒకరు నేను కాకపోతే ఇంకెవరో ఒకరు ఏ లేడీ కానిస్టేబుల్, ఏ లేడీ ఎస్సీనో సిఏనో ఎవరో ఒకరు చూసారనుకో కొంచెం నీకు సపోర్ట్ చేస్తారేమో ఒక చిన్న ఉద్దేశంతో పెట్టండి మేడం. ఎందుకంటే ఒక ఆడపిల్ల లైఫ్ చూస్తున్నారు కదా, ఆ ఇల్లు కానీ అమ్మాయి పరిస్థితి కానీ, కూలి పనులు చేసుకుంటూ ఈ అమ్మాయిని బయటకు తీసుకొచ్చాడు, ఫ్యామిలీలో బ్రతికిన అమ్మాయిని. మరి తీసుకొచ్చేసినప్పుడు జస్ట్ పరిచయం అయిందంట. పరిచయం అయినప్పుడు ప్రెగ్నెంట్ వచ్చింది. మరి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మరి జస్ట్ పరిచయం అయిందని అన్నాడు, మీరే విన్నారు కదా. జస్ట్ పరిచయం అయిన అమ్మాయిని లైఫ్ అలా గాలికి వదిలేయడం ఎంతవరకు కరెక్ట్?
కరెక్ట్ కాదు కదా. మనం ఎక్కడ బ్రతుకుతున్నాం. ఆడేమో చక్కగా ఇంకొక అమ్మాయిని, భాగ్యలక్ష్మి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. రేపు పొద్దున్న ఆ అమ్మాయిని కూడా వదిలిస్తే అమ్మాయికి అన్నదమ్ములు ఎవరైనా ఉంటే అలాగే ఊరుకుంటారా? అతన్ని ఊరుకోరు కదా. అడిగేవాళ్ళు లేకపోతే ఆడపిల్లకి ఒకలాంటి న్యాయం, అడిగేవాళ్ళు ఉంటే ఒకలాంటి న్యాయం. అది కరెక్ట్ కాదు కదా. సో ఈ నెంబర్ అయితే మేము పెడుతున్నాను. మీరు ఎవరైనా కనుక అబ్బాయికి కొంచెం గట్టిగా వార్నింగ్ ఇవ్వడం కానీ, లేకపోతే ఈ అమ్మాయికి ఏదైనా సెటిల్మెంట్ జరిగేటట్టు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను సోషల్ మీడియాలో ఈ నెంబర్, ఆ అమ్మాయి పర్మిషన్తో, తనకు నిజంగా అన్యాయం జరిగింది కాబట్టి నేను నెంబర్ అయితే పెడుతున్నాను. మేడం బిజీగా ఉన్నారు, 10 నిమిషాల తర్వాత మేడమే చేస్తారని చెప్పేసి కొంచెం గట్టిగా మాట్లాడు. వివరాలు ఏం చెప్పొద్దు. మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు అంటే అతను ఆ పార్టీ భయం ఉంటేనే మాకు ఫోన్ వచ్చింది, మా వాళ్ళు మాట్లాడుతున్నారు. సరే, దీని సంగతి ఏంటో ఒక కొలిక్కి వచ్చేస్తుంది. నా వరకు వచ్చింది కాబట్టి నేను చేస్తానని ఏం కాదు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక న్యాయం అయితే నీకు జరుగుతుంది. అది తినడానికి బియ్యం అవి ఉన్నాయా? లేవండి, కేజీలు తెచ్చుకుని అందుకు. ఎన్ని రోజులు వస్తుంది కేజీ బియ్యం? 4 రోజులు వస్తాయి. 4 రోజులు వస్తాయి ఇద్దరికి. అలా సరిపెట్టుకుని ఇంకా జాగి ఏదో రోజుకి 200 వస్తాయి. ఎంత వస్తాయి? 400 వస్తాయి. రోజుల్లో చేస్తాను. ఓకే, నెలంతా పని చేస్తావు? 10,000 వస్తాయా? 12,000 వస్తాయి. 12,000 వస్తాయి. మరి ఇప్పటి వరకు ఎంత దాచావు? ఏం లేదు, నేను పిల్లడితో అయితే వెళ్ళైపోతున్నాను. అంగళబడిలో పెడితేమో 4 గంటల దాకా చూస్తున్నారు. వాళ్ళటోళ్ళని గట్టా బతిమాలి చూడమంటున్నారు. పక్కింటి వాళ్ళని హెల్ప్ అడుగుతున్నా బాబుని చూసుకోమని. సరే, ట్రై చేయమ్మా, ఏం కాదు, కంగారు ఏం లేదు, ఎవ్వరు ఏం చేయరు. అంటే నీకు నిజంగా అన్యాయం జరిగింది కాబట్టి నువ్వు తర్వాత మళ్ళీ ఇంకా ఎవరినైనా పెళ్లి చేసుకోవడం అలా ఏం చేసావు అబ్బాయి తర్వాత? చేయలేదు కదా, అలాగే ఉండిపోయావు కదా. అలాగే ఉండిపోతే ఖచ్చితంగా నీకు న్యాయం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇదేదో ఒక కొలుక్కు వస్తుంది, వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు పెళ్ళి అయితే చేసుకో. ఓకేనా? అలా పిల్లని పెట్టుకొని అంటే కొంతవరకు లైఫ్ బాగుంటుంది, కానీ ఖచ్చితంగా మనిషికి తోడైతే ఉండాలి. సరే, నేనైతే ప్రజెంట్ బియ్యం ఇస్తాను, ఇట్లా రేషన్ అది ఇస్తాను, తీసుకోండి. ఇరండి. సందీపా, ఓ సందీపు, నాతో వస్తావా చదువుకోవడానికి? వెళ్ళిపోదాం. అమ్మకి బాయ్ చెప్పే. రావా? ఏ వస్తానన్నావు ఇప్పుడే? ఇప్పుడిప్పుడే మాట మార్చేస్తున్నావా సందీప్? వస్తానన్నా. అమ్మకిచ్చే, ఇది కూడా తీసుకో. అక్కకిచ్చే, ఇచ్చేస్తున్నాడు. ఇచ్చే, వద్దట, ఇచ్చే, అక్కకిచ్చే. అది కూడా తీసుకో. ఇది నీకు కాదు, ఇది కూడా అక్కకే ఇచ్చేసాయి. అమ్మో, ఇచ్చేస్తున్నాడు. వద్దట. తీసుకోమ్మా, అమ్మకి ఇచ్చే. నేను తీసుకుంటాను. అయ్యో, ఏరా తాగుతాడు. వాటర్ తాగుతావా? నీళ్ళు తాగుతావా? ఇందమ్మా, నువ్వు తాగుతావా? కొంచెం తాగలే. ఇందులో అన్ని నిత్యావసర సరుకులు అన్నీ ఉన్నాయమ్మా, సోపులు అవన్నీ. ఓకేనా? ఇక సోపులు దేనికి? ఇవి ఏం చేస్తారు వీటితో? వీటితో ఏం చేస్తారు? ఆడుకుంటావా? అయ్యో, స్నానానికి సోప్ పెట్టుకోవా? ఎలా పెట్టుకోవా? అవి పెట్టుకోవాలి. ఇందులో మిగతా అన్ని కిరాణా సామాగ్రి అంతా ఉంటుందమ్మా. చూసి కొంచెం వంట చేసుకొని 2 రోజులు మీరు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయితే ఇవ్వండి. ఎవ్వరు మిమ్మల్ని ఏమనరు. ఓకేనా? లవ్ చేసుకోవడాలు, పెళ్లి చేసుకోవడాలు, బయటకు వెళ్ళిపోయి ఇవన్నీ సహజమే. అవేం పెద్ద నేరం ఘోరం అయితే ఏం కాదు, తప్పేం కాదు. ఇష్టపడిన వాళ్ళని పెళ్లి చేసుకుంటాం అంతే. ఓకేనా? కొంతమంది టైం బాగుంటే వాళ్ళ లైఫ్ లాంగ్ భర్తలు ఉంటారు. టైం బాగపోతే భర్త చనిపోవడం, భార్య చనిపోవడం, అవన్నీ సహజం. ఇలా అడిగే వాళ్ళు లేకపోతే ఇలాంటి వేషాలన్నీ వేస్తారు. సో అది ఇలా ఆడవాళ్ళు పిచ్చి ఉన్నవాడు వాడు వేరేలాగా చూసుకోవాలి. అంతేగాని ఇంట్లో నుంచి లేపుకొచ్చిన అమ్మాయిని ఇలా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి వాడికి ఇవ్వాల్సిన పనిష్మెంట్ వాడికి ఇవ్వాలి. సో చట్టం అయితే కొంతవరకు అయితే న్యాయం చేస్తుంది తల్లి. ఓకేనా? ఎంతో కొంత సెటిల్ చేస్తుంది. ఇంక వాడైతే నువ్వు ఉంచుకోవాలనుకుంటున్నావు, కానీ వాడు వద్దు, కరెక్ట్ కాదు. ఓకేనా? మళ్ళీ కాపురం చేసి ఇంకొక పిల్లని ఇచ్చేసి వెళ్ళిపోతాడు, అది నీకు ఇంకా భారం. అది మంచోడైతే ఉన్నా పర్వాలే, వాడు ఎందుకంటే ఆల్రెడీ పెళ్ళి అయి ఉన్నాడు కదా. సరేనా? అందాక ఖర్చులకైతే వారం రోజులకి నీకు 5,000 వస్తున్నాయి కదా. సో ఆ వారం రోజుల పాటు కూడా ఈ డబ్బులతో నువ్వు
స్టేషన్కి వెళ్ళు, ఓకేనా? ఇబ్బంది పడకూడదు. ఇవే 5,000. ఇది కనుక నీకు సెటిల్ అయిపోతే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. మళ్ళీ వచ్చి ఫైనల్గా కూడా నీకు ఏదో హెల్ప్ చేస్తాను. బట్ నువ్వు స్టేషన్కి వెళ్తున్నాను, కంప్లైంట్ ఇచ్చాను, అప్డేట్ నాకు ఇస్తూ ఉంటేనే, సరే. ఓకేనా? సరేనా? నేను వెళ్ళరానా? అయ్యో ఏడుకో ఏమైంది? అవును, అర్థమవుతుందిరా. దాన్ని బాబుని చూసుకొని అలాగే ఉంటున్నాను. అవును, ఒక రోజు తిండి దొరికితే 2 రోజులు దొరకట్లేదు. బాధపడకలే, అంతేలేరా. అడిగే వాళ్ళు ఎవరు లేకపోతే ఆడపిల్ల లైఫ్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు. ఇంకా అల్లు గట్టు చూస్తారు మేడం, నన్ను గట్ల నాకు తెచ్చి పెడతా ఉంటారు. బాధపడకు, ఏం కాదులే. నేను అంటే వాడిని తెచ్చేసి నీ చేత కాపురం చేయిస్తాను అనేది గ్యారంటీ ఇవ్వను. అసలు అయితే నేను వద్దని అంటాను. మనమే ధైర్యంగా ఉండాలి, కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. పిల్లడి కోసం అని అన్నా కూడా వాడు పాపం ఇతరుల సొమ్ము ఏది ముట్టుకునే టైప్ కాకుండా ఉన్నాడు. వాళ్ళ నాన్న క్యారెక్టర్ కాదు. సో నీ మనస్తత్వం వాడికి ఏదో వచ్చినట్టుంది. అదే అబ్బాయిని చాలా స్ట్రాంగ్గా పెంచాలంటే నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి, నువ్వు బలంగా తినాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఓకేనా? నీ కోసం కాకపోయినా పిల్లడి కోసమైనా నువ్వు స్ట్రాంగ్గా ఉండు. కుదిరితే ఇంకొక పెళ్ళి తప్పకుండా చేసుకో. అది కూడా తొందరపడకుండా ఆలోచించి చూడు. అసలు అలాంటి ఎదవలు వస్తే అసలు యాక్సెప్ట్ కూడా చేయకూడదు. మనం సింగిల్గా ఉన్నాను, అట్లీస్ట్ దేవుడు నీకు ఇంకో తోడిచ్చాడని అనుకో, సరేనా? నేను వెళ్ళరానా మరి? వెళ్తావు కదా ఇవాళ? తీసుకెళ్ళండి అమ్మా. కొంచెం అమ్మాయికి తోడుగా ఉండండి, పాపం ఒంటరిగా ఉంది కదా. కొంచెం ఇవాళ వెళ్ళి కొంచెం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అది రాయడం, ఈ అమ్మాయికి రాదు కదా. మనం చెప్తే వాళ్ళు రాసి పెడతారు. తప్పకుండా పోలీసులు కూడా న్యాయం చేస్తారు. ఇదివరకు ఇట్లాగ ఏం కాదు, సరేనా? నేను వెళ్ళరాన్నారా? నమస్తే సందీప్, బాయ్. బాయ్ రా. అక్కడ బిస్కెట్లు తింటావు తర్వాత, నేను వెళ్ళిన తర్వాత తింటా. ఏమ్మా మనమేరా ఇవి? నీకే తెచ్చాను రా. ఊరికే ఆవిడకేం కాదు, వాళ్ళకే బోల్డ్ బిస్కెట్ల షాప్ ఉందంట ఆవిడకేం వద్దు. ఇవి మనమే. ఏందా బిస్కెట్లు తింటా మామూలుగా? నీకు వద్దు కాబట్టి వద్దా? ఉంచుకో. బాయ్నా. అమ్మో, నిన్ను బరువులు నువ్వు మొయ్యలేకపోతున్నావురా. తెచ్చేసేవి. అయ్యో పడిపోయింది. తిను. మళ్ళీ వాడి ప్లేస్లో కూడా వచ్చేస్తున్నాడు, జాగ్రత్తగా. హైట్ సరిపోదని కింద స్టూల్ వేసాను, జాగ్రత్తగా ఎక్కొచ్చాడు. కష్టపడకు. అమ్మకిచ్చి. ఇది అన్నకిచ్చి. అయినా ఇస్తున్నాడు, అందుకు మెచ్చుకోవాలి. ఇచ్చే గుణం ఉందని జస్ట్ అది నీకే. అది బాయ్, జాగ్రత్తగా ఉండు. బాయ్ రా. ఆల్ ది బెస్ట్. నీకు తప్పకుండా ఏదో న్యాయం జరుగుతుంది, ఓకేనారా? సరే, బాయ్.